మన మాజీ మంత్రివర్యులు మన ముద్దుబిడ్డ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ కోటలో భారీగా అభిమానులంతా చేరి కేక్ కట్ చేయడం జరిగింది. అమర్నాథ్ రెడ్డి గారికి ఆ వెంకటరమణ స్వామి ఆయుర ఆరోగ్యాలతో వారి కుటుంబ సభ్యులు ఇంకా 100 సంవత్సరాలు ఇదే విధంగా అప్లై చేసుకోవాలని కూడా ఈ కోట మండల ప్రజల తరఫున మేమంతా కూడా అమర్నాథ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా వెంకటరమణ స్వామిని కోరుకుంటున్నాం. ఆయన ఆరోగ్యాలతో ఇంకా ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని, ఇంకా అందరితో కూడా మమేకమై మంచి కార్యక్రమాల్లో పాల్గొని ఆయన ఎల్లవేళలా ప్రజలకి అందుబాటులో ఉండాలని కూడా అంతా కూడా వీకోట మండలం తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటూ ఆయనకి ఆరోగ్యం బాగా కల్పించాలని కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. అమర్నాథ్ గారు పుట్టినరోజు ఇంకా ఎన్నో చేసుకోవాలని కూడా మా అందరూ ఆశ. అదేవిధంగా ఆయనకి ఇంకా కూడా ఎన్నో పదవులు కూడా అలంకరించాలా. అదేవిధంగా ఆయన ఇప్పటికి 7వసారి శాసనసభ్యులు ప్రజల్లో ఉంటారు కాబట్టి, ఈరోజు ఆయన ప్రజాసేవతో ఉంటారు కాబట్టి ఆయన అందరూ కూడా ప్రజలు కూడా ఆశిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయనకి అందరూ కూడా మన వీకోట మండలం తెలుగుదేశం కుటుంబ తరఫున అందరూ తరఫున కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుకుంటూ ఇంకా మంచి పదవులు అలంకరించి ప్రజలకు సేవ చేయాలని కూడా మా మండలం తరఫున కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చింది అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేరు టైగర్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయినటువంటి పలమనేరు శాసనసభ్యులైనటువంటి అమరన్న గారి కుటుంబ సందర్భంగా ఈసారి ఏమన్నా కొత్తగా చెట్లు అనుకున్నాను. ఎందుకంటే రోడ్డు వెడల్పు అయింది, దాంతో చెట్లు ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో ఈరోజు వేల చెట్టుని తెప్పించి ఒక 100 చెట్లు నాటుతున్నాను. పలమనేరు శాసనసభ్యుడు అమరనాథ్ రెడ్డి అన్న గారు నిండు నూరేండ్లు ఆరోగ్యాలతో సుఖంతో ఉండి మమ్మల్ని దీవించాలని చెప్పి కోరుకుంటున్నాను. సందర్భంగా మా జిల్లా తెలుగు యువత కార్యదర్శి 20వ వార్డుకి సంబంధించి బూత్ కన్వీనరు లోకేష్ ఆచారి చాలా విలువైన రేళ్ల చెట్లు తెచ్చినారు. దాదాపు 100 చెట్ల దాకా. ఇక్కడ మదనపల్లి రోడ్డు వైడింగ్ లో బాగా వెడల్పోయింది. ఆ చెట్లుంటి బాగా చెట్లు తవ్వి నాణ్యమైన చెట్లు తెచ్చినారు. అది ఆయన జన్మదిన పురస్కరించుకొని ఆ చెట్లు పెద్దవి 10 మందికి నీరు ఇవ్వాలని ఆ పేరు కూడా మన లోకేష్ ఆచార్య ఆయన కూడా మేము మున్సిపాలిటీ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు పెద్దలు గౌరవనీయులైనటువంటి అమరన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడు ఆయనకి ఆయుష్ ఆరోగ్యము పదవులు సమకూర్చాలనేసి ఇంకా ఆయన సంతోషంగా ఉండి పలమనేరు నియోజకవర్గం అంతా కూడా బాగుపడాలంటే అమరన్న గారు లాంటి గొప్ప నాయకులు ఉండాలి కాబట్టి మరొకసారి అమరన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. జై హింద్, జై అమరన్న. అమర్నాథ్ రెడ్డి గారి 68వ పుట్టినరోజు దీన్ని పురస్కరించుకొని మేము ఇక్కడ పలమనేరులో తెలుగుదేశం కార్యకర్తలు మరియు కూటమి కార్యకర్తలందరూ చాలా ఘనంగా మేము దీన్ని జరుపుకున్నాము. ఇదే మాదిరి వాళ్ళు మా పలమనేరుకి సేవ చేసే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి మొత్తము సేవ చేసే అవకాశము మంత్రి పదవి ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా వస్తుందని వ్యక్తి బర్త్డే వాళ్ళని మంత్రి పదవిలో చూడాలని మేమంతా కోరుకుంటూ వాళ్ళకి ఆ కలిగే దేవుడు చంద్రబాబు నాయుడు యొక్క ప్రియ శిష్యుడు మన ప్రీతమ నాయకులు అమరన్న గారు. అలాంటి నాయకుల దగ్గర మనమందరము పనిచేయడము, ఆ నాయకుడు మన అమరన్న కింద మనమందరము తెలుగుదేశం పార్టీలో ఉండి మొన్న కూడా చూసాము. బ్రహ్మాండమైన ఎలక్షన్లో మంచి మెజార్టీతో ఆయనని గెలిపించడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండే ఏకైక వ్యక్తి మన అమరన్న గారు. ఎప్పుడైనా కానీ కాల్ చేసినా కూడా వెంటనే మాట్లాడి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వెంటనే ఆ సమస్యలను పరిష్కరించే నాయకుడు మన ప్రీతమ నాయకుడు అమరన్న గారిని తెలియజేసుకుంటూ, ఇలాంటి నాయకుడు కింద మనమందరం పనిచేయడము మనకెంతో గర్వకారంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఇంకా మంచి భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్లాలనేసి అదేవిధంగా ప్రతి ఒక్క మనసు గెలుచుకున్న నాయకుడు మన అమరన్నాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై అమరన్న.